హాయ్ గైస్ 21st May 2020 నా టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్స్ షేర్స్ ఇన్ PMMSY అండ్ FME. అంటే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ యొక్క అంటే ప్రధానమంత్రి మత్స్య ఒకటి సంపద యోజన ఒకటి, తర్వాత ఈ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటి యొక్క ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి స్కీములు అనమాట. ఇప్పుడు దీనికి రాష్ట్రాలకు కూడా దాని యొక్క షేర్ అనేది అంటే ఈ యొక్క స్కీమ్ నడవాలంటే రాష్ట్రాలు కూడా కొంత భాగం అనేది కొంత అమౌంట్ అనేది కేటాయించాలి అని చెప్పేసి కొత్తగా దీంట్లో మార్పులు తీసుకొచ్చారనమాట. రీసెంట్లీ ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అండ్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ FME. ఈ రెండింటినీ కూడా ఈ యొక్క అంటే దీంట్లో క్యాబినెట్ అప్రూవల్ తీసుకొచ్చారనమాట, ఏది ఇంప్లిమెంటేషన్ చేసుకురావాలని. బోత్ ద స్కీమ్స్ వర్ అనౌన్స్డ్ ఇన్ ద థర్డ్ ట్రంచ్ ఆఫ్ ద ₹20 lakh crore ఎకనామిక్ ప్యాకేజ్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. అంటే ఇప్పుడు ఈ రెండు పాలసీలు కూడా ఈ 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎకనామిక్ ప్యాకేజ్ అయినటువంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే స్కీమ్ కింద ఈ రెండింటిని తీసుకొచ్చారనమాట. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ అబౌట్ 30,000 crore వర్త్ ఆఫ్ అబోవ్ స్కీమ్స్ విల్ రిలే ఆన్ 40% షేర్ ఫ్రమ్ స్టేట్స్. అంటే దీనికి మొత్తం ఈ యొక్క మన 30,000 కోట్లకు అనేది కేటాయింపులు జరిగితే దీంట్లో 40% షేర్ అనేది రాష్ట్రాలు అనేవి భరించాలన్నమాట. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈ యొక్క దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, ఈ యొక్క సంపద దీనికి సంబంధించినటువంటి ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన హ్యాజ్ ఫస్ట్ మెన్షన్ డ్యూరింగ్ ద 2019-20 బడ్జెట్. అంటే దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే మన 2019-2020కి సంబంధించిన బడ్జెట్లోనే ఫస్ట్ దీన్ని పెట్టారనమాట. ఇట్ ఎయిమ్ టు బ్రింగ్ ఏ బ్లూ రెవల్యూషన్ త్రూ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్ ఇన్ ఇండియా. సో ఇక బ్లూ రెవల్యూషన్ అనేది అంటే ఏంటంటే మనకు రకరకాల గోల్డ్ రెవల్యూషన్ అని చెప్పేసి, వైట్ రెవల్యూషన్ అని, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అని రకరకాల రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అంటే చేపలకు, ఈ చేపలకు సంబంధించి అంటే ఈ యొక్క వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫిషరీస్లో ఈ యొక్క సెక్టార్లో అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్లనే ప్రవేశపెట్టారన్నమాట. ఇట్ ఆల్సో ఇంటెంట్ టు ఆర్గ్యుమెంట్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఎట్ యాన్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 9% టు achieve a target of 22 million metric tons by 2024-25. సో అంటే దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క 9% గ్రోత్, ఈ యొక్క మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో ఒక 9% వృద్ధి సాధించి 2024-25కి 22 మిలియన్ల మెట్రిక్ టన్స్ ఈ యొక్క ప్రొడక్షన్ అనేది ఉండాలని చెప్పేసి దీని యొక్క గోల్ అనమాట. నెక్స్ట్ ఇట్ స్ట్రైవ్స్ టు క్రియేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు 15 lakh ఫిషర్స్, ఫిషర్ ఫార్మ్స్ ఎక్సెట్రా అండ్ అబౌట్ థ్రైస్ దిస్ నెంబర్ యాజ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఈ యొక్క రంగంలో ఇలాంటి విధానం తీసుకురావడం వల్ల 15 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఎవరికి ఈ యొక్క చేపలు పట్టేవాళ్ళు కాబట్టి కావచ్చు, లేకపోతే ఈ యొక్క చేపల ఫార్మర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాంతోపాటు దీనికి మూడింతలు అంటే 15 లక్షల కంటే 45 లక్షల మందికి అంటే ఇండైరెక్ట్ మోడ్లో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది అనమాట. ఇట్ ఆల్సో ఎయిమ్ టు డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫిషర్ ఫార్మర్స్ అండ్ ఫిష్ వర్కర్స్ బై 2024. దీంతోపాటు వాళ్ళ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అనమాట. ఎవరైతే ఈ యొక్క ఫిషర్స్ అంటే చేపలు పట్టేవాళ్ళు, ఆ చేపలు తయారు చేసే అంటే ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే ఫిష్ వర్కర్స్ దాంట్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి డబుల్ ద వేజెస్ అనేవి అంటే ఆదాయం అనేది వస్తుంది అనమాట. టైం పీరియడ్ ద స్కీమ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 టు ఫైనాన్షియల్ ఇయర్ 24-25. అంటే ఇక 2020-21 నుంచి 2024-25 5 ఏళ్ల కాలాన్ని దీని యొక్క అంటే ఈ స్కీమ్ పీరియడ్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్గా తీసుకొచ్చారనమాట. ఫండింగ్ ఇట్ హ్యాజ్ టోటల్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ 20,050 crores. ద ఇన్వెస్ట్మెంట్ షేర్ ఈజ్ segregated as central share is 9,407 crores, state share 4,880 crores, beneficiary shares 5,763 crores. అంటే ఇప్పుడు ఈ యొక్క మొత్తం 20,050 కోట్లు అనేది దీనికి ప్రతిపాదించారనమాట ఈ యొక్క దానికి సంబంధించి. సో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది 9,407 కోట్లు అనేది వాళ్ళ యొక్క షేర్ అనమాట. స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి 4,880 కోట్లు అనేది. తర్వాత బెనిఫిషియరీ షేర్ అంటే దీనివల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క షేర్ అనేది 5,763 crores అనేది వాళ్ళకి కేటాయిస్తారనమాట. సో ఇది నెక్స్ట్ ఈ యొక్క స్కీమ్స్ అనేవి నెక్స్ట్ దీంట్లో చూస్తే కనుక మనకు ఈ యొక్క ఫుడ్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి కూడా చూస్తే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద స్కీమ్ ఆఫ్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఇంటెంట్ టు ఇంక్రీజ్ యాక్సెస్ టు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ టార్గెట్స్ ఫర్ ద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఇట్ ఆల్సో టార్గెట్స్ 22 lakh micro enterprises to be assisted with
క్రెడిట్ లింక్డ్ సబ్సిడీస్. అంటే ఈ యొక్క మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న పరిశ్రమల ఆహారానికి సంబంధించి మైక్రో ప్రాసెసింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారిగా అభివృద్ధి చెందాలి. వీటిలో ఈ యొక్క క్రెడిట్ లింక్స్ వాటితో పాటు సబ్సిడీస్కి వీటికి కేటాయిస్తూ 2 లక్షల కొత్తటువంటి మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారన్నమాట. ఇట్ ఎన్విసేజెస్ ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు credit by existing micro food processing entrepreneurs, women entrepreneurs and entrepreneurs in the aspirational districts. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి అంటే వీటిలో ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టాలా. దేనికి సంబంధించి ఈ యొక్క ఎంటర్ప్రైనర్స్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైనర్స్ కావచ్చు, ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఆడవాళ్ళు ఈ కొత్తగా అంటే ఎంటర్ప్రైనర్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్తగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేవాడిని ఎంటర్ప్రైనర్స్ అంటారు అనమాట. ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అవ్వచ్చు. తర్వాత ఈ యొక్క యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఈ యొక్క బాగా అభివృద్ధి చెందుతున్న డిస్ట్రిక్ట్స్ ఈ యొక్క రంగం మీద ఉన్న వాటిలో కూడా కొత్త ఎంటర్ప్రైనర్స్ అనేవాళ్ళు రావచ్చు అనమాట. ద ప్రాజెక్ట్ ఈజ్ లైక్లీ టు జనరేట్ 9 lakh స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ జాబ్స్. సో దీనివల్ల ఏంటంటే 9 లక్షల స్కిల్డ్ జాబ్స్, అన్స్కిల్డ్ జాబ్స్ అనమాట, సెమీ స్కిల్డ్ అనమాట, ఒక మధ్యవర్తిగా ఉన్నాయి. అంటే నైపుణ్యం కలిగిన జాబ్స్, కొంతవరకు నైపుణ్యం ఉన్న జాబ్స్ ఒక 9 లక్షల ఉద్యోగాలు అనేవి ఏర్పడతాయి అనమాట. ఇట్ విల్ ఆల్సో ఇంటిగ్రేట్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ విత్ ద ఆర్గనైజ్డ్ మార్కెట్స్. సో ఇప్పుడున్న ఆర్గనైజ్డ్ మార్కెట్స్తో ఇటేంటంటే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఇంటిగ్రేషన్ అంటే వాటిని యొక్క మార్కెట్స్ ద్వారా వీటిని అమ్మే విధంగా చూస్తారనమాట. ఫీచర్స్ ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ CSS ఆన్ ఆల్ ఇండియా బేసిస్ విత్ యాన్ అవుట్లే ఆఫ్ 10,000 crores. అంటే ఇది ఆల్ ఇండియా స్కీమ్ అనమాట. దీనికి అంటే ఒక 10,000 కోట్ల యొక్క పెట్టుబడితో ఆల్ ఇండియా బేసిస్ మీద దీన్ని అంటే ఈ స్కీమ్ అనేదాన్ని ప్రపోజ్ చేశారనమాట. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి యొక్క అంటే దీనికి సంబంధించిన యొక్క ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ది ఎక్స్పెండిచర్ విల్ బీ షేర్డ్ బై ద సెంటర్ అండ్ స్టేట్స్ ఇన్ ద రేషియో 60:40. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ సెంట్రల్ ప్రపోజ్డ్ స్కీమ్స్ అనమాట. కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వీటికి ఫండింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న అంటే నెగిటివ్ పాయింట్ అనేది ఇదే, మైనస్ పాయింట్ అనేది ఇదే. ఎందుకంటే ఇక్కడ పేరు వచ్చేది ఏమో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంశాలకు వాళ్ళకి పేరు వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఫండింగ్ అనేది మాత్రం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. సో ఎటువంటి యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క జోక్యం లేకుండా దీని యొక్క స్కీమ్ సక్సెస్ అయిందనుకోండి, దీని యొక్క పూర్తి ఫలితం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెందుతుంది. కానీ ఈ యొక్క రాష్ట్రాలకు మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. సో అంటే అభివృద్ధి అయితే జరగచ్చేమో, కానీ దానికి సంబంధించి వాళ్ళు లబ్ధి చేకూర్చేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి పేరు కానీ ఏమి రాదనమాట. అంటే దీని మొత్తం కూడా షేర్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది 40% పెడితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 60% షేర్ అనేది ఉంటుంది అనమాట. స్కీమ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఓవర్ ఏ 5-year పీరియడ్ 2021 to 2024-25. అంటే 2020-21 గాను నుంచి 2024-25 5 ఏళ్ల కాలంలో ఈ స్కీమ్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ది స్కీమ్ విల్ మేజర్ ఫోకస్ ఆన్ పెరిషబుల్. అంటే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరిషబుల్ అనమాట, తొందరగా పాడయ్యే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు ఈ యొక్క ఆహార పంటల నుంచి వచ్చే దిగుబడి పదార్థాల నుంచి ఆ పెరిషబుల్ తొందరగా పాడైపోయే వాటి మీద ఉంటుంది అనమాట. ది స్కీమ్ షుడ్ బీ మానిటర్డ్ ఎట్ అ సెంటర్ బై అన్ ఇంటర్ మినిస్ట్రియల్ ఎంపవర్డ్ కమిటీ IMEC అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ. సో ఈ యొక్క మొత్తం స్కీమ్ని కూడా ఎవరు మానిటర్ చేస్తారు అంటే ఇంటర్ మినిస్ట్రియల్ ఎంపవర్డ్ కమిటీ ఒకటి ఉంటుందంట. ఈ కమిటీ అనేది ఎవరి కింద ఉంటుందంటే చైర్మన్షిప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కింద వీళ్ళ భాగంగా ఉంటుందన్నమాట. ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లెవెల్ కమిటీ SLC chaired by the chief secretary will monitor and sanction recommended proposals for expansion of a micro unit and setting up of new units by the self-help groups, SHGs, farmer producer organizations, కోఆపరేటివ్స్. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ దీనికి ఒక చీఫ్ సెక్రటరీ విధానం ద్వారా మానిటర్ చేస్తూ ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా వీటిలో భాగంగా పనిచేస్తాయి అన్నమాట. దిస్ స్కీమ్ ఆల్సో ఎన్విసేజ్ ద థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ అండ్ మిడ్ టర్మ్ రివ్యూ మెకానిజం ఇన్ ద ప్రోగ్రామ్. సో దీంట్లో మూడో వ్యక్తుల యొక్క ఎవాల్యుయేషన్ కూడా ఉంటుందన్నమాట ఈ స్కీమ్లో. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా వేరే వాళ్ళ యొక్క జోక్యం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాయిర్ జియో టెక్స్టైల్. అంటే కాయిర్ జియో టెక్స్టైల్ అంటే ఏంటంటే ఇది అంటే న్యాచురల్గా దొరికే ఒక కొబ్బరి నార అంటారు, కొబ్బరి పీచుతో ఏం చేస్తారంటే ఒక మ్యాట్ లాగా తయారు చేస్తారన్నమాట. ఆ మ్యాట్లని మనం ఏమంటామంటే కాయిల్ జియో టెక్స్టైల్ అంటాం అనమాట. వాటి వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. రీసెంట్లీ ద నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ కాయిర్ జియో టెక్స్టైల్ విల్ బీ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ అండర్ ద ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY 3. అంటే ఇప్పుడు ఈ యొక్క నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది NRIDA అనేది ఈ రోడ్లు అనేది ఈ యొక్క కాయిల్ జియో టెక్స్టైల్ విధానం ద్వారా వేద్దామని వీళ్ళు
ఈ యొక్క అంటే ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 3వ థర్డ్ ఫేజ్ కింద దీన్ని ఇలా చేయాలా అంటే ఈ యొక్క అంటే కాయిర్ జియో టెక్స్టైల్ అనే వాటిని ఉపయోగించాలి. ఈ కాయిర్ జియో టెక్స్టైల్స్ అని ఏం చేస్తారంటే ఇవి ఒక మ్యాట్ లాగా తయారు చేస్తారన్నమాట. ఈ మ్యాట్ లాగా తయారు చేసి ఫస్ట్ రోడ్డు మీద వాటిని పరుస్తారు. వాటి మీద ఏం చేస్తారు అంటే ఈ యొక్క సిమెంట్ కావచ్చు, లేకపోతే కంకర కావచ్చు, లేదా ఒక తార కావచ్చు, దాన్ని వేసి కప్పేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే రోడ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఎక్కువ కాలం అనేది ఆ కింద ఆ యొక్క ఫ్రేమ్ అనేది ఏదైతే మనం ఆ యొక్క వేస్తామో, ఆ మ్యాట్ వేస్తామో, ఆ మ్యాట్కి అంతా కూడా పట్టుకుపోయి అది కుంగిపోవటం కానీ లేకపోతే పక్క జరగటం మాత్రం అలాంటి ఇది ఉండదన్నమాట. ఇది ఒక టెక్నాలజీ అనమాట, కొత్తగా తయారు చేసిన టెక్నాలజీ. యాక్చువల్గా దీనికోసం ఏంటంటే వేస్ట్ ప్లాస్టిక్ని వాడతారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్గా ఏంటి అంటే ఈ యొక్క రిన్యూవబుల్ రిసోర్స్ అనమాట. ఈ కొబ్బరి పీచు కానీ కొబ్బరి నార అంటాం అనమాట. ఈ నార అనేది మన భారతదేశంలో బాగా లభ్యం అవుతుంది అనమాట. దీని ద్వారా ఈ రోడ్లు తయారు చేస్తారనమాట. దిస్ వుడ్ గివ్ ఏ బూస్ట్ టు ద కాయిర్ ఇండస్ట్రీ హిట్ డ్యూ టు ద COVID-19 పెండమిక్. అంటే ఈ యొక్క విధానం వల్ల ఈ యొక్క కాయిర్ ఇండస్ట్రీ అనేది పెండమిక్ కారణంగా చాలా వరకు దెబ్బతిందనమాట. సో అది మళ్ళీ తిరిగి పునరుద్ధరింపబడుతుంది అనమాట. NRIDA ఈజ్ యాన్ ఏజెన్సీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ యొక్క నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఒక ఏజెన్సీ అనమాట. ఇది ఎవరికి పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది అనమాట. జియో టెక్స్టైల్స్ దేర్ ఆర్ సింథటిక్ including polyester and polypropylene are a man-made material that have varying degree of permeability. అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది సింథటిక్తో కావచ్చు, పాలిస్టిన్తో కావచ్చు, లేకపోతే ఈ యొక్క పాలిప్రొఫైలిన్ అనే దాంతో కావచ్చు, లేకపోతే మ్యాన్ మేడ్ మెటీరియల్స్ ఏవైనా కావచ్చు, వీటిని ఉపయోగిస్తారు. ఒక డిగ్రీని బట్టి వీటిని ఉపయోగిస్తారు అనమాట. పర్మిబిలిటీ మీన్స్ దేర్ సర్ఫేస్ హ్యావ్ వెరీ స్మాల్ ఓపెనింగ్స్ ఎట్ అలౌ లిక్విడ్ ఆర్ గ్యాసెస్ టు పాస్ త్రూ. పర్మిబిలిటీ అంటే ఏంటంటే ఇవి యొక్క సైజులు అనమాట. అంటే ఈ యొక్క మ్యాట్ తయారు చేసేటప్పుడు వీటి యొక్క రంధ్రాలు అనేవి అంటే నీరు గాలి అనేది ఈజీగా పోవడానికి ఉంటుందన్నమాట. సో దాని యొక్క పర్మిబిలిటీ అంటే దాని సైజుని బట్టి మనకు ఎంత సైజులో కావాలి, ఎంత గాలి పోవాలి, ఎంత నీరు పోవాలా, ఆ రంధ్రాలు అనేవి ఎంత ఉండాలనే దాన్ని పర్మిబిలిటీ అంటాం అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జియో టెక్స్టైల్ ఫైబర్స్ అంటే ఫ్యాబ్రిక్స్. అంటే ఈ యొక్క జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఎలా ఉంటే చూద్దాం. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు సపరేట్, ఫిల్టర్, రీఇన్ఫోర్స్, ప్రొటెక్ట్ అండ్ డ్రైన్ వెన్ యూజ్డ్ ఇన్ అసోసియేషన్ విత్ సాయిల్. అంటే ఇవి ఎట్లా అంటే సపరేట్ చేయాలన్నా, ఫిల్టర్ చేయాలన్నా, తర్వాత రీఇన్ఫోర్స్ తిరిగి పునరుద్ధరించాలన్నా, లేకపోతే ప్రొటెక్ట్ చేయాలన్నా, డ్రైన్ చేయాలన్నా, అంటే అక్కడ ప్రదేశాన్ని ఖాళీ చేయాలన్నా కానీ ఇలాంటి అన్ని వాటిలో సాయిల్కి సంబంధించిన అంశాలు ఇది ఉపయోగపడతాయి అనమాట. ఈ డ్రైన్స్ ఏరియా వేర్ వాటర్ పూల్స్ వైల్ కీపింగ్ సాయిల్ ఇన్ ప్లేస్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏరియాలో ఒక నీటిని కూడా వీళ్ళు తొలగించడానికి వీటిని వాడతారనమాట. ఇట్ సర్వ్స్ యాజ్ ఎఫెక్టివ్ ఫిల్టర్స్ క్యాచింగ్ సమ్ మెటీరియల్స్ టు ప్రివెంట్ డ్రైన్స్ ఫ్రమ్ క్లాగింగ్. అంటే ఇవి ఒక్కోసారి ఫిల్టర్ లాగా ఉపయోగిస్తారు. తర్వాత కొన్ని అంశాలు ఏమైనా పట్టుకోవాలంటే ఇప్పుడు వాటర్లో ఏదైనా పట్టుకోవాలంటే మన వలల్లా కూడా వాడచ్చు. ఇలాంటి విధానంలో రకరకాలుగా వాడచ్చు అనమాట. ఇట రీఇన్ఫోర్సెస్ ఎర్తన్ స్ట్రక్చర్ లైక్ డ్రైన్స్ బై హోల్డింగ్ లేయర్స్ ఇన్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క భూమిలో ఏదైనా పార్ట్ పెట్టాలి, ఒక స్ట్రక్చర్ వైజ్గా పెట్టాలి అంటే కనుక వీటి ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఇట్ ప్రొటెక్ట్ ఎగనెస్ట్ ఎరోజన్ ఇన్ ప్లేసెస్ లైక్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. అంటే వీటి ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తారంటే రోడ్లు వేసినప్పుడు ఆ రోడ్లు అనేవి కుంగిపోకుండా, ఎరోజన్ అంటే జరిగిపోకుండా, పక్క జరిగిపోవడం కానీ కుంగిపోవడం కాకుండా పాడవకుండా వీటిని ఉపయోగిస్తారన్నమాట. దీస్ ఫంక్షన్స్ మేక్ జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ యూస్ఫుల్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క లక్షణాల వల్ల ఈ జియో టెక్స్టైల్ ఫైబర్స్ అనేవి ఇండస్ట్రీస్లో మనం ఎస్పెషల్గా కన్స్ట్రక్షన్లో, సివిల్ ఇంజనీరింగ్లో వాడతారనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క కీ పాయింట్స్ అన్నీ ఇచ్చాడు. ఇంతవరకు మనకు ముఖ్యంగా దీనికి సంబంధించింది ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది 1934లో ఏర్పాటు చేశారనమాట. సో ఆ కమిటీ. నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 3 అనే దాని గురించి తెలుసుకుందాం. ద ఫేజ్ 3 ఆఫ్ ద ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY వాజ్ లాంచ్డ్ ఇన్ 2019. ఇది 2019లో దీన్ని మొదలుపెట్టారనమాట. ది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వాజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ కనెక్టివిటీ టు అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ. సో ఇప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏంటి అంటే ఈ యొక్క మారుమూల ప్రాంతాలు అంటే మన యొక్క పట్టణాలకు సంబంధం లేకుండా గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసి వాటిలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ద నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వర్క్ టు ఇంప్లిమెంట్ ద ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అక్రాస్ స్టేట్స్. సో ఈ యొక్క NRIDA అనేది ఈ యొక్క ప్రధానమంత్రి రూరల్ డెవలప్మెంట్, ఆ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుందని చెప్పామన్నమాట. నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని అంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని రాష్ట్రాల్లో చేసే విధంగా చూస్తుందన్నమాట. ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఆఫ్ PMGSY.
అంటే ఇప్పుడు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది, దాంతోపాటు రాష్ట్రాలు కూడా ఈ యొక్క PMGSY అనే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూస్తారనమాట ఈ రెండు స్టేట్ ప్రభుత్వాలు, దాంతోపాటు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది చూస్తుంది అనమాట. అండర్ ద PMGSY 3 స్కీమ్ ఇట్ ఈజ్ ప్రపోజ్డ్ టు కన్సాలిడేట్ 1,25,000 కిలోమీటర్ రోడ్ ఇన్ ద స్టేట్స్. అంటే ఈ యొక్క PMGSY ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 అనేది దగ్గర 1,25,000 కిలోమీటర్ల రోడ్ అనేది ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం అనేది వీళ్ళ ముఖ్య లక్ష్యం అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ కండిషన్స్ త్రూ రూట్స్ అండ్ మేజర్ రూరల్ రింగ్స్ కనెక్ట్స్ హ్యాబిటేషన్స్ టు గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్స్, హయ్యర్ సెకండరీ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఈ రోడ్లనే ముఖ్యంగా ఏంటి అంటే అగ్రికల్చర్ మార్కెట్స్కి కనెక్ట్ అవ్వడానికి, తర్వాత హయ్యర్ సెకండరీ స్కూల్స్ హై స్కూల్స్కి, తర్వాత హాస్పిటల్కి అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ లేదా హయ్యర్ సెకండరీ 10th క్లాస్ స్కూల్లోకి హాస్పిటల్కి ముఖ్యంగా కనెక్ట్ చేయడానికి వీటిని వేస్తారన్నమాట. ది డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ ఈజ్ 2019-20, 2024-25. అంటే 2019-20 నుంచి 2024-25 వరకు ఈ యొక్క డ్యూరేషన్ అనమాట. ద ఫండ్స్ ఆర్ షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 60-40 బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ ఫర్ ఆల్ states except for 8 northeastern states, Himachal Pradesh, Uttarakhand, for which it is 90-10%. అంటే ఇవి అన్ని రాష్ట్రాలకి ఈ యొక్క షేర్ అనేది, ఈ యొక్క ఫండింగ్ షేర్ అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 60-40% అనేవి ఉంటాయి అనమాట. అవి కాకుండా ఈ యొక్క మనకు సెంట్రల్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కి మాత్రం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది 90-10 రేషియోలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి చూస్తే కనుక స్టెప్స్ టు బూస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనకు తెలుసు కదా, అంటే వ్యాపారం చేయడానికి ఎంత ఈజీ అవకాశం ఉంటే ఏదైనా కంపెనీ పెట్టాలన్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనకు ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ లేవనుకోండి, ఈజీగా కంపెనీ పెట్టే అవకాశం కనుక ఉంటే మనం దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం అనమాట. రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ డిసైడెడ్ టు బ్రింగ్ వేరియస్ అమెండ్మెంట్స్ టు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ IBC and Companies Act 2013 to enhance ease of doing business in the country. సో ఈ యొక్క బ్యాంక్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్కు సంబంధించి ఏవైతే కొన్ని నిబంధనలను వీళ్ళు తొలగించారనమాట. సో ఈ 2013 ప్రకారం ఈ యొక్క కంపెనీస్ యాక్ట్ కింద 2013 ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కంట్రీలో బాగా ప్రభావవంతంగా చేసే అవకాశం ఏర్పడింది అనమాట. ద అమెండ్మెంట్స్ టు దోస్ లాస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనౌన్స్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాన్ని అందించే విధానం కోసం ఈ యొక్క ప్యాకేజ్ ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారనమాట. సో దేంట్లో భాగం అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ కింద ఇది భాగం అనమాట. ఇండియా హ్యాస్ ప్లేస్డ్ ఎట్ 63rd పొజిషన్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2020 అవుట్ ఆఫ్ 190 కంట్రీస్. ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మన భారతదేశం యొక్క పొజిషన్ అనేది 63rd పొజిషన్లో ఉందని ఓల్డ్ వీడియోస్లో ఆల్రెడీ దీని గురించి వచ్చింది. మొత్తం 190 దేశాలు మన భారత్ పొజిషన్ అనేది 63rd ప్లేస్లో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఇచ్చాడు, అంటే ఈ యొక్క ఏ విధానాలను వీళ్ళు అవలంబిస్తున్నారని. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్గా మనం ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఈ యొక్క అంశాల్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వీళ్ళు ఏవైతే మోడిఫికేషన్ చేసుకొచ్చారో ఆ మోడిఫికేషన్స్, దాంతోపాటు మన ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఒకటి కావాలా, తర్వాత ఈ యొక్క ఇష్యూస్ దీంట్లో ఉన్న సమస్యలు చూద్దాం. ద మూవ్ విల్ హ్యాంపర్ ద రికవరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లీడ్ టు యాన్ ఇంక్రీజ్ ఇన్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం ప్రవేశపెట్టడం వల్ల ఏంటంటే రికవరీ ప్రాసెస్ని దెబ్బతీసే, హ్యాంపర్ అంటే దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకింగ్ సెక్టర్కి చాలా విఘాతాలు కలుగుతాయి అనమాట. దీని ద్వారా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అవి ఆస్తులే, పేరుకు ఆస్తులు మాత్రమే, వాటి నుంచి ఎటువంటి ఆదాయం ఉండదు, నిరర్థకంగా ఉంటాయి, ఆస్తులు అలా పడిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ నుంచి మనం పంట ఏమి పండించట్లేదు అనుకోండి, అది మనకు ఆస్తి అంతే, ఉపయోగం దాని నుంచి మనకు ఆదాయం రాకపోతే కనుక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. కంపెనీలు కొన్ని క్లోజ్డ్ కంపెనీస్ ఉంటాయి అనమాట, అవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకే వెళ్ళిపోతాయి అనమాట. సో సస్పెన్షన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఇనిషియేషన్ ఫర్ అప్ టు ఏ ఇయర్ మే ప్రొటెక్ట్ ప్రమోటర్స్ from losing control of their companies but will not prevent creditors from seeking receivers recoveries through other means. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక 1 year పాటు వీళ్ళు అప్పులు కట్టపోయినా కానీ వాళ్ళకి వెసులుబాటు కలిగించారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్ అనేది కంపెనీల నుంచి కోల్పోతారు. దాంతోపాటు ఈ క్రెడిట్ రిస్క్ అనేది కూడా, రికవరీస్ కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు అప్పులు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది, రికవరీస్ అనేవి ఎక్కువగా ఉండవు అన్నమాట. Decriminalization of a provision in a Companies Act are unrelated to COVID-19 and had been announced before the lockdown as part of
ప్రీవియస్లీ ప్లాన్డ్ రిఫార్మ్స్. అంటే ఈ యొక్క ఏదైనా సరే ఈ ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా వీళ్ళు తప్పులు చేస్తే కనుక, ఈ యొక్క ఇన్సాల్వెన్సీ డబ్బులు కట్టకపోతే కనుక వాళ్ళ మీద ఇంతకుముందు అంటే క్రిమినల్ కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది డీక్రిమినలైజేషన్, క్రిమినల్ కేసులు కాకుండా వేరే కేసులు పెట్టే విధంగా వాళ్ళకు వెసులుబాటు కలిగించారన్నమాట. ఇది కోవిడ్-19లో భాగం కాదన్నమాట. ఈ కోవిడ్-19లో స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఇది ఆల్రెడీ ఇంత ముందే ప్లాన్ చేసుకున్నారు, ప్రీవియస్గా ప్లాన్ చేసుకున్న రిఫార్మ్ అనమాట. దాన్ని ఇదే పనిలో అమలు చేశారనమాట. నెక్స్ట్ ప్రోటోకాల్ ఆన్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్. అంటే ఇప్పుడు మన భారతదేశానికి బంగ్లాదేశ్కి ఈ యొక్క అనేకమైనటువంటి నదులు అనేవి ప్రవహిస్తాయి అనమాట. ఈ నదులు అనేవి అక్కడి నుంచి ప్రవహించడం నుంచి అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్ అనమాట. అంటే మన భారతదేశంలో నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళాలంటే ఈ నదీ మార్గం గుండా కూడా మనం ప్రయాణాలు జరిపి ట్రాన్సిట్ అయ్యి ఈ యొక్క ట్రేడ్ అనేది నిర్వహించవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకు కొత్త ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా కొన్ని ఈ నదుల మీద ఈ యొక్క పోర్ట్లు అనేవి నిర్మిస్తారనమాట. ఈ యొక్క ఓడర్ రేవులు అనేవి నిర్మించడం అనేది జరుగుతుంది అనమాట. రీసెంట్లీ ద సెకండ్ addendum to the protocol on inland water transit and ట్రేడ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ అనేది ఏ దేశాల మధ్య జరిగింది, ఇది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య జరిగిందనమాట. ది ప్రోటోకాల్ విల్ ఫర్దర్ ఫెసిలిటేట్స్ ద ట్రేడ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ విత్ ఇంప్రూవ్డ్ రిలయబిలిటీస్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఈ రెండు దీనివల్ల ఈ ప్రోటోకాల్ వల్ల ఏంటి అంటే మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. దాంతోపాటు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ యొక్క ఖర్చు అనేది ఈ యొక్క వ్యాపారానికి వీళ్ళు రాకపోకలకు అయ్యే ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. సో కీ పాయింట్స్: ప్రోటోకాల్ ఆన్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్. బంగ్లాదేశ్ అండ్ ఇండియా హ్యావ్ ఏ లాంగ్ స్టాండింగ్ అండ్ టైమ్ టెస్టెడ్ ప్రోటోకాల్ ఆన్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ త్రూ ఇన్లాండ్ వాటర్వేస్. అంటే మన భారతదేశానికి బంగ్లాదేశ్కి చాలా వరకు లాంగ్ వీటికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండాల్సిన అంశాలు అన్నీ కూడా సరిపోయే విధంగా ఉన్నాయన్నమాట. చాలా సౌకర్యాలు ఉన్నాయన్నమాట, రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. దిస్ ప్రోటోకాల్ వాజ్ ఫస్ట్ సైన్డ్ ఇన్ 1972. దీనికి సంబంధించి ఫస్ట్ ప్రోటోకాల్ అనేది 1972లో జరిగిందనమాట. ఇట్ వాజ్ లాస్ట్ రెవెన్యూడ్ ఇన్ 2015 ఫర్ 5 years with a provision for its automatic renewal for a further పీరియడ్ ఆఫ్ 5 years. అంటే దీని యొక్క లాస్ట్ రెన్యువల్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2015లో జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ అనేది ఒక 5 ఏళ్ల కాలం వరకు కొనసాగింది అనమాట. 2015 నుంచి 2020 వరకు జరిగింది. సో మళ్ళీ కొత్త అమెండ్మెంట్ అనేది జరిగింది అనమాట. ది సెకండ్ addendum to protocol. The second addendum includes a new Indo-Bangladesh protocol routes and declared of new ports of call to facilitate trade between the టూ కంట్రీస్. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క రెండో దాంట్లో ఎడెండంలో ఏం జరిగింది అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించినటువంటి కొత్త రూట్లు అనేవి అంటే డిక్లరేషన్ అనేది జరిగిందనమాట. దాంతోపాటు ఆ యొక్క పోర్ట్లకి తర్వాత ఆ ఫెసిలిటేట్ ట్రేడ్ ఫెసిలిటీస్ కంట్రీస్కి మధ్య ఆ యొక్క ఏవైతే ఈ యొక్క ట్రేడ్కి సంబంధించినటువంటి రెండు దేశాల మధ్య జరిగే విధంగా కొత్త కొత్త పోర్ట్లు ఏర్పాటు చేయాలనే దాన్ని కూడా వీళ్ళు నిర్ధారించారనమాట. ఇంకా ఈ రూట్స్ అనేవి చెప్పారు. ఈ రూట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అనేవి ఇన్ డీటెయిల్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం చూస్తే కనుక ప్రివెంటివ్ మెథడ్స్ ఫర్ అల్జీమర్స్. అంటే ఈ యొక్క అల్జీమర్స్ అనేది ఒక మెమొరీ లాస్ అయిపోయే ఒక రోగం అనమాట. అంటే ఇది ఒక డిజార్డర్ అనమాట. బ్రెయిన్లో ఏమవుతుందంటే ఈ నర్వ్ సెల్స్ అనేవి ఈ యొక్క బ్రెయిన్ నర్వ్ సెల్స్ అనేవి పూర్తిగా చచ్చిపోవడం వల్ల ఈ బ్రెయిన్ సెల్స్ చనిపోవడం వల్ల వాళ్ళకి మనకి ఏమవుతుందంటే మెమొరీ అనేది లాస్ అవుతుంది. ఎక్కువగా ఏజ్డ్ పీపుల్లో వస్తుంది ఈ అల్జీమర్స్ అనేది. సో వాళ్ళకి ఎంత మతిమరుపుతనం వస్తుందంటే వాళ్ళు ఇల్లు కనిపెట్టలేరు. సో వాళ్ళ యొక్క చుట్టాలను కలిపెట్టి చివరికి వాళ్ళ పేరు ఏంటో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు చెప్పలేనంత మతిమరుపు వచ్చేస్తారనమాట. దాన్ని అల్జీమర్స్ అంటారనమాట. సో దీన్ని మందులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, దీనికి సరిగా కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు. సో దీనికి ఏంటంటే ప్రివెన్షన్ మెథడ్స్ ఇది రాకుండా చూసుకోవడం. ఈ బ్రెయిన్ సెల్స్ అనేవి ఎందుకు చనిపోతున్నాయో దాని మీద రీసెర్చ్ చేసి అది రాకుండా చూడటమే దీని యొక్క ఈ యొక్క వ్యాధిని అరికట్టడానికి ఉపయోగపడే ఒక అంశం అనమాట. రీసెర్చర్స్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి IITG హ్యావ్ ఫౌండ్ మెథడ్స్ ఫర్ ప్రివెంటింగ్ ద అక్యుములేషన్ ఆఫ్ న్యూరోటాక్సిక్ మాలిక్యూల్స్ ఇన్ ద బ్రెయిన్ విచ్ లీడ్స్ టు అల్జీమర్స్ డిసీజ్. అంటే ఇప్పుడు ఈ యొక్క నరాలకు టాక్సిక్ అంటే ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి బ్రెయిన్లో పెరగటం వల్ల ఆ అక్యుములేట్ అవ్వడం వల్ల ఒక చోట గుంపుగా చేరటం వల్ల ఇలాంటి అల్జీమర్ డిసీజ్ అనే వ్యాధి వస్తుందన్నమాట. అంటే ఈ యొక్క బ్రెయిన్ నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీసే కొన్ని టాక్సిక్ అనేవి అంటే ఈ యొక్క విషపూర పదార్థం అనేది బ్రెయిన్లో ఒక చోట చేరటం వల్ల ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి ఏర్పడటం వల్ల ఈ యొక్క అల్జీమర్స్ అనే వ్యాధి వస్తుందన్నమాట. ది కాజ్ ఆఫ్ అల్జీమర్స్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ ఎమ్లాయిడ్ బీటా పెప్టిటైడ్స్ న్యూరోటాక్సిక్స్ మాలిక్యూల్స్ ఇన్ ద బ్రెయిన్. అంటే ఈ యొక్క అల్జీమర్స్ వ్యాధికి రావడానికి కారణం ఏంటంటే ఎమిలాయిడ్ బీటా పెప్టిటైడ్స్ అనే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క మాలిక్యూల్స్ ఉన్నాయో
ఆ బ్రెయిన్లో ఫామ్ అవడం వల్లే ఈ యొక్క వ్యాధి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు వస్తుంది ఈ వ్యాధి అనే దానికి. సో ఈ యొక్క ట్రోజన్ పెప్టిడైడ్స్ అనమాట. ఈ ట్రోజన్ అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ట్రోజన్ హార్స్ అనేది ట్రాయ్కి సంబంధించింది అనమాట. ఈ ట్రోజన్ హార్స్ అనేది అంటే అది చూడటానికి ఏంటి అంటే మన బాడీలో ఒక భాగంలానే ఉంటుంది. మన బాడీకి ఒక రక్షణ కల్పించే అవయవం లాగానే ఉంటుంది, అంటే ఒక క్రిమి లాగానే ఉంటుంది. కానీ అది చేసే పని మాత్రం విరుద్ధంగా ఉంటుంది. పైకి కనపడేది వేరు, లోపల చేసే పని వేరు అనమాట. సో అండ్ అలాంటి విధానం ద్వారా ఈ వ్యాధి అనేది ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నమాట. సో ఈ యొక్క ఆల్జీమర్ డిసీజ్ అనేది ఫస్ట్ స్టేజ్ ఎట్లా ఉంటుందంటే మైల్డ్గా ఉంటుంది అనమాట. అంటే పెద్దగా సిమ్టమ్స్ అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి. మోస్ట్ కాదని అంటే ఏది చిన్న చిన్నవి మర్చిపోవడం అలాంటివి ఉంటుంది. అలా లాంగ్గా ఏమవుతుందంటే చివరికి వాళ్ళు మర్చిపోయి చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. సో ఇది ఆల్జీమర్కి సంబంధించి. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ ఇన్ హర్యానా. అంటే ఇప్పుడు H1N1 అనే దానికి మనకు మామూలుగా జనరల్గా ప్రతి సంవత్సరం అనేది ఈ యొక్క సీజన్ బట్టి H1N1 అనే వైరస్ అనేది రావటం అనేది మనకు ఈ యొక్క స్వైన్ ఫ్లూ రావటం అనేది మనకు సర్వసాధారణం అనమాట. సో దానికి సంబంధించి ఆ వ్యాక్సినేషన్ అనేది ప్రోగ్రామ్, అంటే ఈ కోవిడ్-19 టైంలో ఇలాంటి కొత్త రోగాలు కూడా అంటే మనకు ఆల్రెడీ ఉన్న సమస్యలు మళ్ళీ తిరిగిపెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ముందే వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేవి వేస్తారనమాట. రీసెంట్లీ ద హర్యానా గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ H1N1 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ హెపటైటిస్ బి కంట్రోల్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి H1N1 వ్యాక్సిన్ వేయటం ఒకటి, తర్వాత హెపటైటిస్ బి కంట్రోల్ చేసే ప్రోగ్రామ్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఈ యొక్క H1N1 వైరస్ యొక్క క్యాంపెయిన్ గురించి చూద్దాం. ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క క్యాంపెయిన్ గురించి. ఇండియా యూజువల్లీ విట్నెస్ 2 peaks ఆఫ్ H1N1 ఇన్ఫెక్షన్, one during January to March and another in a post-monsoon between August and October. Thus, precautions through vaccination for H1N1 is considered to be better solution. అంటే మన భారతదేశంలో ఈ H1N1 వైరస్ అని 2 సార్లు అంటే సంవత్సరం మొత్తంలో 2 సార్లు పీక్లో ఉంటుందన్నమాట. ఒకటి జనవరి టు మార్చి, తర్వాత ఈ యొక్క పోస్ట్ మాన్సూన్ పీరియడ్ ఏంటంటే ఆగస్టు అక్టోబర్ మధ్యలో మాత్రం మనకి H1N1 అనే యొక్క వైరస్ అనేది పీక్స్లో ఉంటుంది కాబట్టి సో దానికి ప్రికాషనర్స్గా వీళ్ళు ఏం చేస్తారంటే ముందే వ్యాక్సిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ద హెల్త్ వర్కర్స్ ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ ద రిస్క్ ఆఫ్ కోవిడ్-19 వైల్ మేనేజింగ్ ద పెండమిక్. Hence, the focusing on their health safety has become a top priority for the government. ఆల్రెడీ ఈ హెల్త్ కేర్ వర్కర్స్ అనేవాళ్ళు ఈ కోవిడ్-19 పెండమిక్ కారణంగా వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారన్నమాట. సో ఇలాంటి సమయంలో వాళ్ళ యొక్క హెల్త్ సేఫ్టీ గురించి ఆలోచించి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మొదటి ప్రయారిటీ ఇస్తూ గవర్నమెంట్ ఈ విధానాన్ని మొదలుపెట్టిందనమాట. ఈ ఇండియా సిన్స్ 2016 అబౌట్ 85,000 persons ఆర్ బీయింగ్ infected by the H1N1 virus and 4,900 deaths have occurred in the last few years. అంటే మన భారతదేశంలో 2016 నుంచి ఈ వ్యాధి అనేది అప్పుడే బయటపడింది. సో అప్పటి నుంచి మనం చూస్తే కనుక 85,000 కేసులు అనేవి ప్రతి సంవత్సరం మనకు కనపడుతున్నాయి. దాంతోపాటు 4,900 మంది దగ్గర చనిపోతున్నారు అనమాట. ఫ్యూచర్స్ ఇట్ విల్ వ్యాక్సినేట్ అరౌండ్ 13,000 హెల్త్ వర్కర్స్ అక్రాస్ ద స్టేట్. అంటే ఈ హర్యానాకి సంబంధించిన రాష్ట్రంలో మొత్తం 13,000 మందికి H1N1 వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ ఏ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అండ్ ఎఫెక్టివ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. అంటే ఇది ఒక్కసారి వేసే సింగిల్ డోసేజ్ వ్యాక్సిన్ అనమాట. దీనివల్ల 1 సంవత్సరం వరకు వాళ్ళకి ఆ వ్యాధి నుంచి రక్షణ అనేది ఏర్పడ జరుగుతుంది అనమాట. హెపటైటిస్ బి కంట్రోల్ ప్రోగ్రామ్. హెపటైటిస్ బి కంట్రోల్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అండర్ ద నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. అంటే ఈ హెపటైటిస్ బికి సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద చేస్తారనమాట. ద నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ బోత్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హెపటైటిస్ which is among the leading cause of liver cancer, cirrhosis of liver and acute liver failure. అంటే ఈ యొక్క హెపటైటిస్ అంటే నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది దేనికి అంటే ట్రీట్మెంట్ అనమాట. హెపటైటిస్ బికి రాకుండా ఒకవేళ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ లాంటిది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క లివర్ ఫెయిల్యూర్, హెపటైటిస్ అంటేనే లివర్కి సంబంధించి లివర్ ఫెయిల్యూర్ అవటం కానీ లివర్ క్యాన్సర్ అవటం కానీ అలాంటి అంశాలను వీళ్ళు ఎలిమినేట్ చేయడం కోసం ఈ యొక్క వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది పెడతారనమాట. ద ప్రోగ్రామ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్. ఇది మన నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్యానికి సంబంధించిన ఈ మిషన్ ప్రోగ్రాంలో ఇది ఒక భాగం అనమాట. స్వైన్ ఫ్లూ గురించి ఈ H1N1 అనే స్వైన్ ఫ్లూ గురించి నెక్స్ట్ హెపటైటిస్ బి గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఇండియా రిజ్యూమ్స్ పర్చేస్ ఆఫ్ మలేషియన్ పామ్ ఆయిల్. సో ఇప్పుడు ఇంతకుముందు మన భారతదేశానికి పామ్ ఆయిల్ అనేది మలేషియా దగ్గర నుంచి మనకు దిగుమతి అయ్యేది. కానీ ఇక 4 నెలల కాలం నుంచి పూర్తిగా ఈ యొక్క మలేషియన్ దగ్గర నుంచి మనం ఆ యొక్క పామ్ ఆయిల్ నుండి దిగుమతి చేసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు ఈ యొక్క మలేషియన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఆయన కొన్ని క్రిటిసైజ్ చేశాడనమాట, దాన్ని విమర్శించాడనమాట. అది మన భారతదేశంలో అంతర్గత విషయం అని చెప్పేసి దీనికి ఆయన క్రిటిసైజ్ చేసిన విమర్శించినందుకు కారణంగా
వాళ్ళతో వర్తకం ఏదైతే ఉందో పామాయిల్ వర్తకం అనేది మన వాళ్ళు ఆపేశారనమాట. సో అప్పటి నుంచి మనకు ఇండోనేషియా ప్రపంచంలోని ఈ పామాయిల్ని బాగా ఉత్పత్తి చేసేది అంటే ఎగుమతి చేసే దేశాల్లో ఫస్ట్ ఇండోనేషియా అయితే నెక్స్ట్ మలేషియా అనమాట. సో ఈ మలేషియా నుంచి మనం ప్రొడక్షన్ ఆపేసి మనకు అంటే ఒక దిగుమతిని ఆపేసి ఇంపోర్ట్స్ ఆపేసి మనకు ఇండోనేషియా నుంచి తీసుకుంటున్నాం అనమాట. కానీ ఈ కోవిడ్-19 కారణంగా ఏమైందంటే ఈ మలేషియాలో ఈ రేట్లు అనేది 50% పూర్తిగా పడిపోయినాయి అనమాట, ఈ పామాయిల్ రేట్స్ అనేవి. సో మన భారతదేశం ఇండోనేషియా నుంచి కొంతవరకు మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో ఆ ఇబ్బందులను అరికట్టడం కోసం మన భారతదేశం మళ్ళీ ఏం చేసిందంటే మలేషియా దగ్గర నుంచి ఈ పామాయిల్ యొక్క ఇంపోర్ట్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఈ యొక్క వాళ్ళు ప్రపంచంలోకే మనం ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్ అంటే ఎడిబుల్ అంటే తినే ఆయిల్ అనమాట, మన ఆహారంగా తీసుకునే ఆయిల్ని మనం ఎక్కువగా బయర్స్ ఎవరంటే మన ఇండియా వాళ్ళేనమాట. సో మలేషియా ఇంపోర్ట్స్ ఓవర్ ఇండోనేషియా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా వాళ్ళు ఇన్ డీటెయిల్గా ఇచ్చాడనమాట. సో ఇండియా మలేషియాకి సంబంధించిన రీజియనల్గా మనకి ఎలాంటి ట్రేడ్ ఉంది అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉందన్నమాట మనకు మలేషియాకి. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, ఈ యొక్క మలేషియన్ మ్యాప్ ఇది. సో మనం ఇంకా నెక్స్ట్ సోలరైజేషన్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్. అంటే ఇక కోనార్క్ సన్ టెంపుల్ అనేది మనకు ఒడిస్సాలో ఉంది. ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా పూర్తిగా దీన్ని సౌర విద్యుత్తును తయారు చేసే విధంగా తయారు చేయాలని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అనేది అనుకుంటుందన్నమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ స్కీమ్ ఫర్ 100% సోలరైజేషన్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్ అండ్ కోనార్క్ టౌన్ ఇన్ ఒడిషా. సో ఈ యొక్క 100% ఈ యొక్క సూర్యరశ్మి ద్వారా ఈ యొక్క విద్యుత్తును తయారు చేసే ఈ యొక్క విధానాన్ని అనేది ఈ కోనార్క్ టెంపుల్ అంటే ఈ కోనార్క్ టౌన్లో ఒడిశాకు సంబంధించిన కోనార్క్ టౌన్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందన్నమాట, ఇంకా ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుందన్నమాట. ద స్కీమ్ విల్ మీట్ ఆల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కోనార్క్ టౌన్ విత్ సోలార్ ఎనర్జీ. సో దీని ద్వారా ఏంటంటే ఈ కోనార్క్ టౌన్లో మొత్తం కూడా సోలార్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఏవైతే ఆపరేషన్స్ అంటే అక్కడ కార్యకలాపాలన్నీ నిర్వహించబడతాయి అన్నమాట. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు టేక్ ఫార్వర్డ్ ద ప్రైమ్ మినిస్టర్ విజన్ టు డెవలప్ ద హిస్టారికల్ సన్ టెంపుల్ టౌన్ ఆఫ్ కోనార్క్ ఇన్ ఒడిశా యాజ్ అ సూర్యనగరి. అంటే ఇప్పుడు ఈ యొక్క టార్గెట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క విజన్ ఏంటి అంటే ఈ యొక్క కోనార్క్ టెంపుల్ అనేది అక్కడ సూర్య దేవాలయం ఉంది. సో దాన్ని సూర్యనగరిగా మార్చాలి అంటే పూర్తిగా అక్కడ సూర్యుడి యొక్క శక్తితోనే అక్కడ ఏవైతే శక్తి వనరుగా ఉపయోగించుకోవాలనే అంశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. టు కన్వే ఏ మెసేజ్ సినర్జీ బిట్వీన్ ద మోడర్న్ యూజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ ఏషియంట్ సన్ టెంపుల్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ సోలార్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎప్పుడో చారిత్రాత్మకమైన కట్టడం అయినటువంటి ఈ యొక్క సన్ టెంపుల్ ఇప్పుడు మనం మోడర్నైజేషన్లో వాడేటువంటి సోలార్ ఎనర్జీ రెండింటిని కలిపి ఈ యొక్క ప్రపంచానికి సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడమే ఈ యొక్క ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇక్కడ 10 మెగావాల్ట్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేయాలా, దానికి సంబంధించి బ్యాటరీస్ రూపంలో స్టోరేజ్ అవన్నీ కూడా చేయాలన్నమాట. దీనికి 100% ఫండింగ్ అనేది సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్సే ఇస్తుందన్నమాట. సో 25 crore త్రూ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ 25 కోట్ల రూపాయలని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇస్తారనమాట. సో ఇవి ఈ కోనార్క్ టెంపుల్. ఈ కోనార్క్ టెంపుల్ గురించి మనం ఇంకా ఇంపార్టెంట్ ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలి. కోనార్క్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై కింగ్ నరసింహదేవ I ఆఫ్ గంగా డైనాసిటీ 1238 to 1264 AD in the 13th century and is located in eastern Odisha near scared city of Puri. అంటే ఈ యొక్క టెంపుల్ని 1238 నుంచి 1264 మధ్య కాలంలో కింగ్ నరసింహదేవ I అనే అతను 13వ శతాబ్దంలో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి నగరానికి అవుట్స్కట్స్లో అంటే వదిలివేయబడ్డ ప్రదేశంలో దీన్ని నిర్మించారనమాట. ద టెంపుల్ ఈజ్ డిజైన్డ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ కొలోసల్ చారియట్. అంటే ఒక పెద్ద కొలోసల్ అంటే ఏంటంటే ఒక హ్యూజ్ అనమాట, చాలా పెద్ద మొత్తంలో ఉంటుంటే ఒక రథంలాగా ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ డెడికేటెడ్ టు ద సన్ గాడ్. దీన్ని ఎవరికి డెడికేట్ చేశారు, ఈ ఆలయాన్ని ఎవరికి కేటాయించారు అంటే సూర్యుడికి కేటాయించారనమాట. దేర్ ఆర్ 2 rows ఇన్ 12 wheels ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద కోనార్క్ సన్ టెంపుల్. అంటే అక్కడ రెండు వరుసలతో ఉన్నటువంటి 12 చక్రాలు కలిగిన ఒక వరుసలో 12 చక్రాలు ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట, వీల్ స్ట్రక్చర్ అనేది ఉంది. దానికి 7 గుర్రాలు అనేవి ముందుంటాయి అనమాట. 7 హార్స్ అంటే అవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే 7 వారాలను రిప్రజెంట్ చేస్తాయి అనమాట. సో ఈ యొక్క కోనార్క్ టెంపుల్ అనేది ఈ యొక్క ఎక్కడుందంటే ఇట కల్మినేషన్ ఆఫ్ ఒడిశా టెంపుల్ ఆర్కిటెక్చర్. దీని యొక్క మొత్తం కూడా స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఒడిశా టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రకారమే ఉందన్నమాట. ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1984. దీన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా సైట్గా 1984లో దీన్ని గుర్తించారనమాట. ఎగప్పి చిత్ర మాగ్నా కిట్ ఫర్ కోవిడ్-19. అంటే ఈ ఎగప్పి చిత్ర మాగ్నా కిట్ అనేది ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఇస్తున్నారనమాట. ద సి చైత్ర
Tirunal Institute for Medical Science and Technology in a collaboration with Agape Diagnostics Limited has commercially launched the Agape Chitra Magna Kit for డిటెక్షన్ ఆఫ్ COVID-19. అంటే ఈ యొక్క సి చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టెక్నాలజీ ఎవరితో అంటే ఎగప్పి డయాగ్నోస్టిక్స్ అనే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ఎగప్పి చైత్ర మ్యాగ్నా కిట్ అనే దాన్ని ఒకదాన్ని తయారు చేశారన్నమాట. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే COVID-19 రోగాన్ని డయాగ్నోసైజ్ చేయడానికి వచ్చిందా లేదా కనుక్కోవడానికి ఉపయోగిస్తారు, టెస్టింగ్ ఉపయోగిస్తారన్నమాట. SCTIMST ఈజ్ యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క సి చైత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ SCTIMST అనేది ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అగప్పి చిత్ర మ్యాగ్నా ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ నానో పార్టికల్ బేస్డ్ రైబోన్యూక్లిక్ యాసిడ్ RNA ఎక్స్టెన్షన్ కిట్. అంటే ఈ యొక్క ఎగప్పి చిత్ర మ్యాగ్నా కిట్ అనేది ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెటిక్ నానో పార్టికల్ బేస్డ్ అంటే RNAకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ కిట్ అనమాట. సో ఈ యొక్క RNA ద్వారానే ఈ యొక్క వ్యాధి అనేదాన్ని మనం కనిపెట్టచ్చు అనమాట. ఈ యాంటీడోట్స్ అనేవి వాటిని మనం కనిపెట్టచ్చు అనమాట. సో ఈ SARS-CoV-2 ఉపయోగించి ఈ RNA వైరస్ కాబట్టి దానికి సంబంధించి దీన్ని తయారు చేశారనమాట. సో దీనికి యొక్క సిగ్నిఫికెన్స్ చూస్తే ద ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ RNA extension kit would reduce the nation's dependency on imported kits which are expensive and thus will bring down the cost of COVID-19 testing. అంటే ఇది భారతదేశంలో మన దేశంలో తయారైనటువంటి ఈ కిట్ అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి మనం ఎగుమతి చేసుకో చైనా తర్వాత సౌత్ కొరియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మనము ఆల్రెడీ ఏంటి ఇప్పుడు ఈ కిట్లు ఉపయోగించి ఈ కాస్ట్ను కూడా తగ్గించవచ్చు, COVID-19 మీద పడే భారాన్ని కూడా మనం తగ్గించవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇవేంటి ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.